అంటారు, కార్లు అంటారు, నిజమా పోతామని ఎన్నోసార్లు అనుకున్నా. కానీ మీరన్నా బతలాడితే పిలిస్తే ఫోన్లు చేస్తే ఫాలో చేసి వచ్చారు. కానీ నేను కాలేజ్ స్టేటస్ ద్వారా వచ్చినాను. ఒక మేడం ఫోన్లో స్టేటస్ పెట్టుకుంది, నన్ను జాయిన్ చేసిన మేడం శైలజ మేడం. తన స్టేటస్ పెట్టుకుంటే మా మేడం ఏంటంటే చీరలు అమ్మే అలవాటు ఉంటుంది కదా లేడీస్కి. ఆమె అమ్మినప్పుడు ఏమే పెట్టుకున్నాడు సడ్డ ఆ మేడం చీరలు అమ్ముతుంది రెగ్యులర్గా. ఆ అమ్మాయి మేడం ఏం చేసాడు, ఒకరోజు చీరలు కట్ చేసి మా మేడం ఏం చేసి ఆ చీరలు ఏమైతే పెట్టిందో ఇమీడియట్గా ఏమైనా కట్ చేసుకుని ఏమే స్టేటస్ పెట్టుకునేది. ఎవరైనా చీరలు పెడతారు కదా, మా కాంటాక్ట్స్ ఉన్నారు, 100 అని అనుకో, మేడం మేడం ఎంత అంటే 100 అని ఆమె చెప్తే ఈమె 150 అమ్ముకునేది. ఇట్లాంటి ప్లాన్ చేసుకుంటే ఇంట్లో ఉండే వ్యక్తి సడన్ గా ఒకరోజు ఒక స్టేటస్ లో చీరల బదులు ప్రోడక్ట్ వస్తుంది, వెస్టింగ్ ప్రోడక్ట్. అక్కడ డైలీ ఏందాక రోజు చీరలు పెడతాము, ఇలా ప్రొడక్ట్స్ పెడుతున్నాం ఏందాకంటే దీంట్లో చాలా డబ్బులు ఉన్నాయంటారా అని. ఇక చాలా డబ్బులు ఉన్నాయంటే మనకి అలవాటు ఎట్లుంటుంది, పైసలు ఉన్నప్పుడు ఆలోచన వస్తుంది కదా. ఇగో ఈ ఆలోచనతోటి నేను ఎంటర్ అయిన వ్యక్తిని. మా మేడం కూడా స్టార్టింగ్ లో విని ఇదేందో తెలుసుకో అంటే మస్తు చూస్తాను అని చెప్పేసి నాకు నేను అనుకున్నాను. కానీ ఒక రోజు వచ్చి ఎందుకైనా మంచిది నా గురించి చెప్తుంది కానీ నా భార్య అని ఒకసారి వినడానికి ట్రై చేసిన. వెనకాల కూర్చుంటే నాకు అర్థమైంది ఎరికైనా దీంట్లో చాలా డబ్బులు ఉన్నాయని నాకు అర్థమైంది. మరి నాకు చాలా డబ్బులు ఉన్నాయి అర్థమైన తర్వాత నేను కొంత ఆ మీటింగ్ ఇంటప్పుడు నాకు ఇలాంటి గొప్ప ప్లాట్ఫామ్ పరిచయం చేసింది శైలజ మేడం. అట్లాగే నా సక్సెస్ కారణమైనటువంటి నా అప్లైన్స్, నా డౌన్ లైన్స్, మై మెంటర్ సైదుల్ సార్కి ఒకసారి బిగ్ క్లాప్స్. సో నేను చెప్పేది ఏంటంటే నాకు అనిపించింది ఆ మీటింగ్ అయిన తర్వాత 35 years నుంచి లేని ఒకటి ఆలోచన వచ్చింది. టైం లేదు, చాలా మంది ఇబ్బందులు వివరిస్తుంది కాబట్టి కోపడ్డా సరే కష్టపడ్డా సరే కానీ ఒక 1 hour స్పెండ్ చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్. నా లైఫ్ మార్చింది కాబట్టి ఎంతో కొంత మీకు నేను ప్రయత్నం చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఓకేనా? గుడ్ మార్నింగ్. నాకు అర్థమైన విషయం అంటే నేను ఆ మీటింగ్ మొత్తం విన్నాక 35 years నుంచి నేను ఎప్పుడు భయపడినటువంటిది ఒక విషయానికి భయపడ్డా. ఏ విషయం చెప్పొచ్చా అన్న? వేరే ఉంది ఒకసారి, ఇది మార్కర్ ఉందా? ఓకే. గుడ్ మార్నింగ్. తెలుగు అర్థమవుతుందా? అర్థమవుతుందా? అర్థం కాకపోతే ఇది కూడా రాస్తా. ఇది ఎవరికి భయం అవుతుంది? ఇది ఏంటి అసలు? 35 years తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటంటే నేను ఇంత వేస్ట్ చేసుకున్నా నా జీవితానికి టైం అని అనుకున్నా. ఎవరికైనా టైం అంటే తెలుస్తా? భయపడతారా? ఎంతమంది భయపడతారు ఒకసారి చేయలేపండి. టైంకి భయపడతారు ఎంతమంది భయపడతారో చెప్పండి. అమ్మ ఎందుకు భయపడతారు చెప్పండి సార్. వీలైనంత వరకు మీరు ఫ్రీగా కూర్చోండి, ఒక ఫ్రెండ్లీగా మాట్లాడుకుందని నా వంతుగా ఒక మాట చెప్పగలుగుతాను. ఈ బిజినెస్ మీద 100% మీకు క్లారిటీ ఇస్తాను. నేను ఎక్కడైతే ఓడిపోయానో, ఎక్కడైతే నా లైఫ్ స్పాయిల్ అయిందో, ఇదేందో తెలుసుకొని ఈరోజు నిలబడితే నా లైఫ్ స్టైల్ ఎక్కడ దాకా వెళ్ళిందో మీకు చెప్పడానికి నా ప్రయత్నం. ఓకేనా అమ్మ? ఎందుకు భయపడతారు చెప్పండి టైంకి? వావ్, వెరీ గుడ్. ఒకసారి మేడం క్లాప్స్ ఇవ్వండి. నేను ఒక 35 years లైఫ్లో నాకు అర్థమైన విషయం ఏంటంటే ఎందుకు రాన్న బాబు నేను 30 సంవత్సరాలు ఎట్లా వేస్ట్ చేసుకున్నా, ఎందుకు వేస్ట్ చేసుకున్నా అంటే నాకు తెలియక వేస్ట్ చేసుకున్నాను. ఇప్పుడు నేను ఈ ప్లాట్ఫామ్కి వచ్చిందంట నన్ను ఫస్ట్ భయపట్టించింది టైం. ఎందుకంటే నాకు 2 ఆడపిల్లలు, వాళ్ళకి ఏదైనా చేయాలనే ఆలోచనతో నేను బిజినెస్లో ఎంటర్ అయినా. వచ్చినప్పుడు మరి నేను ఇప్పటిదాకా 35 years ఏం చేసినా, ఈ 30 సంవత్సరాలు నేను ఏం చేసినా, ఇక్కడి నుంచి నేను ఏం చేయాలని నాకు క్వశ్చన్ చేసుకున్నాను. చాలా మంది అనుకుంటారు భార్యకు భయపడకుండా బాధలే, నేను భర్తకు భయపడకుండా కూడా బాధలే, కానీ టైంకి భయపడదు. టైం ఎందుకు భయపడాలనేది మీకు చెప్తాను. గుడ్ మార్నింగ్. ఒక 3 లైన్ తీసుకుందని. ఈ 3 లైన్లో ఫస్ట్ వచ్చేసి ఒక లేడీ, సింపుల్గా ఆలోచించండి. ప్రెగ్నెన్సీ ఒక లేడీ గర్భవతి అయిన తర్వాత 9 నెలలకు డెలివరీ అవ్వాలి. అలాంటిది 7 నెలలకు డెలివరీ అయింది అనుకో, హ్యాపీగా ఉంటుందా మేడం? ఎందుకు ఉండదు? ఒక మంచి బేబీకి నేను ఏమంటారు ఒక డెలివరీ ఇవ్వలేకపోతున్నా అని బాధపడతా లేదా? నేను ఒక డాక్టర్ అనుకో, ఏం కాదు అమ్మా 7 నెలలకు కూడా ఎయిట్ చాలా మంది అని అంట, నోరు ఉంది కాబట్టి అంట. కానీ తను ఏమనుకుంటుంది, ఆలోచిస్తుందా లేదా? అరే నేను ఒక మంచి బేబీకి ఒక మంచి డెలివరీ ఇవ్వలేకపోతున్నా, ఏంటి నా బాధ అని అనుకుంటుందా లేదా? ఎందుకంటే ఇక్కడ అడగాలి టైం వాల్యూ చెప్తుంది. నీకు తెలియదు, నాకు తెలియదు, చెప్పేవాళ్ళు ఎవరో తెలుసా? లేడీని అడగాలి ఆ టైం విలువ, అది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకొకలా తీసుకుంటే ఒక స్టూడెంట్ తండ్రి ఉన్న ప్లాట్లో ఒక 2 ప్లాట్లు మొత్తం అమ్మేసి వాళ్ళు బాగా చదివించండు, ఒక ఎస్ఐ ట్రై చేయరా అన్నాడు. 10 ఎగ్జామ్స్ ఉన్నాయి, 10 టెస్టులు ఉన్నాయి, వాళ్ళకి 9 టెస్టులు ఫైనల్ అయినాయి ఫిజికల్గా. షార్ట్ పుట్, లాంగ్ జంప్, రన్నింగ్ అన్ని చేసాడు. ఒకటి 1:30కి ఎగ్జామ్ ఉంది, ఒకటి ఎగ్జామ్ ఉంది కానీ కాక 1:40కి వచ్చాడు, టైం లేట్ అయ్యి. కానీ ఇది 30 minutes మాత్రమే ఉంటుంది. ఇప్పుడు ఎంత మినిట్స్ టైం ఉంది? వాడిని అడగాలి టైం విలువ చెప్తున్నాడు. ఎందుకంటే వాళ్ళు అయ్యమ్మ పెట్టిన ఖర్చులు అన్ని ఆలోచించి వాడిని అడగాలి. ఎందుకంటే అరే మా నాన్న ఇంత ఖర్చు పెట్టి నన్ను చదివిస్తే ఒక 10 నిమిషాలు లేట్ వచ్చిన మాట వల్ల వాడు ఒక 20 minutes లైఫ్ని వాడు డీల్ చేయలేకపోతాడు. అవునా కదా? వానికి తెలుస్తుంది ఒక్క నిమిషం వెలగట్టాడు. అవునా కదా? అట్లాగే ఒక సాయంత్రం 6 గంటలకు తిరుపతి ట్రైన్ ఉంది అనుకో, నీ ఇష్టం వచ్చాడు పోతావా? ఎందుకు అక్కడ ఫాస్ట్ కుక్కుతారు? ట్రైన్ టైం ఉంటుంది, నువ్వు ఉండడు కాదు, ట్రైన్ టైంకి వెళ్ళిపోతుంది. అంటే ఆడైతే రెస్పెక్ట్ చేస్తారా లేదా? సో అట్లాగే థర్డ్ ఆప్షన్ నాలాంటి మిడిల్ క్లాస్ పర్సన్
రెక్కాడితే కానీ డొక్కాడని ఫ్యామిలీ ఉంటుంది చూసారా. పొద్దున్న లేస్తే చెట్టులు కడతాడు, పిల్లల్ని లైఫ్ లీడ్ చేస్తాడు, ఏదైనా చేసి నా జీవితాన్ని మార్చుకోవాలనుకున్నాడు. ఒక్కసారి ఒక 1 year అంటే జరిగి బెడ్ రెస్ట్ ఒక 1 year ఉండాల్సి వస్తుంది. వాడిని అడగల టైం. ఎందుకంటే నా పిల్లలకి నేను ఏం చేయగలను, నేను ఉన్నప్పుడు ఏం చేసినా ఇలా బెడ్ రెస్ట్ అయి పడిపోతే నా ఫ్యామిలీ పరిస్థితి ఏందని వాడిని అడగాలి. నాకు ఫస్ట్ టైం ఇక్కడ ఒక మిడిల్ క్లాస్ పర్సన్ గా నేను ఆలోచించింది ఏంటంటే ఈ 30 సంవత్సరాల్లో నేను ఏం సంపాదించాను నాకే తెలియదు, కానీ ఈ 35 years నాకు ఈ రోజు ఏందో తెలిసిన తర్వాత నాకు అర్థమైన విషయం అంటే నాకు ఇద్దరు ఆడపిల్లలు, నా తల్లిదండ్రులు, సొసైటీలో ఎంతో కొంత మంచి చెడుతోటి బతికిన వ్యక్తిని, కానీ ఇప్పటిదాకా ఏం చేసుకోలేకపోయినా జస్ట్ ఇదేందో తెలుసుకొని ఒక నలుగురికనే నేను చెయ్యాలి, నా లైఫ్ ఫస్ట్ మార్చుకోవాలి. ఎందుకంటే సార్ 30 సంవత్సరాలు వస్తున్నాయి, నాకంటే 20 ఏళ్ళకి 1,00,000 వస్తుంది, 20 సంవత్సరాలకి 1,00,000 వస్తుంది, 35 నుంచి 20-30 వేల కాలం తనలాడినా. అసలు ఏంది నాకు జరిగింది ఏంటంటే నేను దీనికి విలువేయాలి. మీ అందరికీ కూడా తెలుసా, సక్సెస్ అనేది చాలా మంది లేదు, 100%లో 50% టైమే. చాలా మంది లేదు మీతో అయితే నేను మళ్ళీ చెప్తున్నా, ఇవాళ నేను ఇక్కడికి వచ్చినప్పుడు చాలా మంది లీడర్స్కి ఇక్కడ సక్సెస్ రాకపోవడం కానీ, లేదా కొంచెం ఇంకా ఏమంటారు వాళ్ళు అనుకున్నవి గోల్స్ రీచ్ కాకపోవడం కానీ, ఏదైనా సాధించలేదని ఒకవేళ ఆలోచన నీకు వస్తే మాత్రం ఫస్ట్ నీ దగ్గర మిస్ అయింది ఏందో తెలుసా? నేను అదే అంటున్నా. ఇక్కడ లీడర్స్ కూడా కొంతమంది మైండ్ సెట్ లేదు, టైం పంచువాలిటీ. నాకు ఇది గుర్తు చేసింది మై మెంటర్ సైదు సార్, అట్లాగే ఎంఎస్ఆర్ గురువు గారు. ఎందుకంటే టైంకు వాల్యూ ఇయ్యనోడు ఎన్నటికీ సక్సెస్ కాడు. ఇది నాకు తెలిసిన నగ్న సత్యం. మీకు నచ్చితే చేయండి, లేకపోతే. బట్ ఇది ఎందుకు చెప్తున్నా మాట అంటే టైం విలువ తెలియకుండా ఇంకా జీవనం గడపకండి. 35 years లైఫ్ అయిపోయిందన్న, ఇంకేం లేదు. ఇంకో 10 to 15 years కంటే ఎక్కువ ఉంటూనే ఉండను. రేపు పోయేది కూడా తెలియదు. మీకు ఈ ఫిలిం తెలుసా? ఎమలీల సినిమా తెలుసా? ఎంతమంది తెలుసు ఎమలీల సినిమా? సాంగ్ తెలుసా? అలా ఆలియాడు ఎవరి కోసం బాధపడతాడు? ఏమని తెలుస్తుంది దానికి? అంతే కదా. ఇప్పుడు నువ్వు కూడా పోతావని తెలిస్తే ఉట్లాడతావా లేదా? మన దగ్గర ఉన్న బ్యాడ్ లక్ ఏంటంటే నువ్వు ఎప్పుడు పోతావో తెలియదు. సింపుల్ లైఫ్ అది మనకు తెలియదు. తెలిస్తే మనం ఇట్లా ఎందుకుంటాం, ఈడెందుకు టైం వేస్ట్ చేస్తాం. చాలా మంది తెలియని విషయం కూడా అది. ఎప్పుడు పోతాడో తెలిస్తే 100% ప్రయాణం స్టార్ట్ చేస్తాడు. ఇక్కడ తెలియదు కాబట్టి మన దరిద్రం. రేపు పొద్దున్న ఇంకో గంట సేపట్లో పోయేది కూడా తెలియదు. అలాంటి జీవితాన్ని గడుపుతూ మనం ఇలాంటి లైఫ్లన్నీ త్యాగాలు చేసుకుంటూ వేస్ట్ జీవితాన్ని అనుభవించడం నాకు నేను క్వశ్చన్ వేసుకున్నాను. మిమ్మల్ని ఎవరు అన్నట్లా అర్థమైందా? ఇప్పుడైనా భయపడతారా లేదా? ఎవ్వరు భయపడకుండా సమాజంలో ఏమీ కాదు, కానీ టైం భయపడదు. టైం భయపడకపోతే 100% నీ జీవితాన్ని నేను చెప్తున్నాను కదా. నువ్వు ఏ చదువులో కానీ, పనిలో కానీ, ఇంకే దాంట్లోనే కానీ 100లో 50% టైమే నీకు హెల్ప్ చేస్తుంది. నువ్వు టైం ప్రకారం వెళ్ళి ఏడికైనా 100% సక్సెస్ అవుతుంది. అవునా కాదా? ఒక్కసారి సో ఈ టైం పట్టుకొని నేను ఈ బిజినెస్ లోకి ఎంటర్ అయినా. ఈ బిజినెస్ లోకి ఎంటర్ అయిన తర్వాత గుడ్ మార్నింగ్ అన్న ఒక్కటి దగ్గరేంది. గుడ్ మార్నింగ్. ఈ బిజినెస్ లోకి ఎంటర్ అయిన తర్వాత నాకు ఫస్ట్ అండ్ సెకండ్ అండ్ థర్డ్ ఈ 3 ఆప్షన్స్. వెస్టింజ్ అంటే కొంచెం టైం ఇస్ అంటే తీసుకుంటా. నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఆల్రెడీ సార్ వాళ్ళు చెప్పిన వాడు కొంచెం షార్ట్లో ఫినిష్ చేస్తా. ఇన్కమ్ ఇప్పుడు మీకు ఏం కావాలి సార్? ఈ 3 కావాలా, ఇంకేమైనా కావాలా? వెస్టింజ్ అంటే ఏదో తెలియాలి ఒకటి, అవునా కదా. దీంట్లో నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏదో తెలియాలి 2. తర్వాత ఏం కావాలి? ఈ 3 ఇంకేమైనా ఉన్నాయా? ఈ 3 చాలప్ప. ఈ 3 అయితే ఫస్ట్ గెలవండి. అసలు వెస్టేజ్ అంటే ఏంద్రా నాయన, అసలు ఎందుకు పట్టుకోవాలి నేను అన్ని గెలవాలి. పోనీ పట్టుకున్నా. మరి నెట్వర్క్ మార్కెటింగ్ అంటున్నావు కదా, ఇది ఎట్లా చేయాలో చెప్పు. అది కూడా నేను అంతా అవుతుందా కాదా అది నీకు అర్థమైపోతుంది. ఒకవేళ చేస్తా నాకు డబ్బులు ఎట్లా వస్తాయి చెప్పు, నేను రెడీగా ఉన్నా. చేయొచ్చా లేదా? సో ఈ క్లారిటీ నేను లాస్ట్ కూర్చొని నేను క్లారిటీ తీసుకున్నా. ఫస్ట్ నేను ఏమనుకున్నా అంటే ఈ బిజినెస్ లో నేను సక్సెస్ అవ్వాలి అంటే నేను చేయాల్సిన పని ఏంటంటే ఈ 3 పాయింట్స్ నాకు అర్థం కావాలి. నేను చేయొచ్చా లేదా నాకు నేను డిసైడ్ చేసుకుంటా. ఇప్పుడు మిమ్మల్ని కూడా నేను ఏమడుతున్నా అంటే ఈ 3 ఏందో మీరు తెలుసుకో. నీకు మంచిగా అనిపిస్తే పట్టుకో, లేకపోతే వదిలే. నేను ఏడు దాకా తీసుకురావడం మహావంతు, కానీ ఏమంటారు కదా పెళ్లి చేయడమే మనవంతు. తర్వాత అంతే కదా, గుర్రాన్ని తీసుకుపోయి అంటే ఓపెన్ గా మాట్లాడుతున్నామా ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా. నా పాయింట్ ఏంటంటే ఏదైనా అర్థం చేసుకోండి. ఈ రోజు మేడం ఒక 1 hour మీటింగ్ వినండి అమ్మా అని చెప్పడానికి నా బాధ్యత, కానీ చేస్తా చేయాలనేది వాళ్ళ ఇష్టం. సో నేను కూడా ఇట్లనే ఒక మీటింగ్ అయిన తర్వాత నాకు అర్థమైంది ఈ బిజినెస్ ఏందో నాకు పూర్తి స్థాయిలో అర్థమైన తర్వాత నేను ఈ ప్రొడక్ట్స్ దీంట్లో ఏమేమి ఉంటాయి. సో ఇట్లా తీసుకుంటే ఇప్పుడు ఆల్రెడీ కంపెనీ ప్రొఫైల్ చెప్పింది కదా, ఎన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి, ఎన్ని ఆఫీసులు ఉంటాయి. ఒక్కసారి నేను సింపుల్ తీసుకుంటా. 2 ఆఫీసులు 2 ప్రొడక్ట్స్ 6 వ్యక్తులతోటి ఒక ఇండియన్ కంపెనీ స్టార్ట్ అయితే ఇలా 450 పైబడి ప్రొడక్ట్స్ ఉన్నాయి. తర్వాత 8700 పైబడి ఆఫీసులు ఉన్నాయి. 6 కాస్త 5 కోట్ల జనాలు అయ్యారు. ఈ రోజు ఒక 10 దేశాలలో ఉంది మనకి. సో నేనేమంటున్నా అంటే దీంట్లో చాలా మంది లేదు వరల్డ్ వైజ్
ప్రపంచం మొత్తంలో బాగా పెట్టుకున్నామే కంపెనీ ఎంత జెన్యున్ ఎంత డెవలప్ అవుతుంది ఇది కూడా తెలియకపోతే చిన్నగా ఆలోచిస్తారు. సబ్బులు షాంపులు మైండ్ సెట్ ఉన్నది. సబ్బులు షాంపుల మైండ్ సెట్ బిజినెస్ కాదన్నా. నేను కూడా వెనకాల కూర్చొని అదే ఆలోచించిన. ప్రపంచం మొత్తంలో 193 దేశాలు పోటీ పడితే దాంట్లో 50 టాప్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ ఉన్నాయి. టాప్ మనలాగే టాప్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో 38th ర్యాంక్లో నిలబడేది. మీరు బాగా పెట్టుకోండి. ప్రపంచం మొత్తంలో 193 కంట్రీలతో పోటీ పడితే 50 కంపెనీలతో అలా డైరెక్ట్ సెల్లింగ్ లో 38th ర్యాంక్ లో ఉన్నది. ఇదే ఇండియాలో చూసుకుంటే టాప్ కొన్ని కంపెనీస్ తో పోటీ పడితే ఫస్ట్ ర్యాంక్ లో ఉన్నది. అదే మన తెలంగాణలో వచ్చేసి 300 స్టోర్లు ఉన్నాయి. ఏపీలో వచ్చేసి 287 స్టోర్లు ఉన్నాయి. ఇప్పుడు హైదరాబాద్ లో వచ్చేసి ఒకప్పుడు 8 కిలోమీటర్ల స్టోర్ ఉండే, ఇప్పుడు 5 కిలోమీటర్ల స్టోర్ అయింది. 5 కిలోమీటర్ల స్టోర్ అయింది. ఎట్లయిందో చెప్పగలుగుతారా? మీకు అర్థమయ్యే లాజిక్ చెప్తాను. ఇప్పుడు వైన్స్ అనేది వలిగొండ రోడ్డుకు ఉంది, అక్కడ ఒకటి ఉంది. ఇప్పుడు గల్లీ గల్లీకి 2 అయినాయి. తాగేటోళ్ళు ఎక్కువైనట్ట, షాపిడితోళ్ళు ఎక్కువైనట్ట? అర్థమైందా? గుడ్ మార్నింగ్. తాగేటోళ్ళు ఎక్కువైనట్ట, షాపిడితోళ్ళు ఎక్కువైనట్ట? తాగేటోళ్ళు ఎక్కువైతేనే కదా షాపులు పెట్టేది. ఇప్పుడు 8 కిలోమీటర్కి స్టోర్ అనేది 5 కిలోమీటర్కి స్టోర్ పోయిందంటే ఏమైతే వచ్చినట్టు? జనాలకి అవేర్నెస్ అంటే బిజినెస్ పట్ల అవగాహన వచ్చినట్టే కదా. హైదరాబాద్ లో 8 కిలోమీటర్ల స్టోర్ ఉన్నాయి. అట్లాగే ఎనీ టౌన్స్ లో ప్రతి ఒక్క టౌన్ లో స్టోర్ ఉంటుంది. ఇది జనాలకు అర్థమయ్యేలా చెప్పడమే నా ప్రయత్నం. ఓకేనా? అర్థమైందా? గుడ్ మార్నింగ్. సో ఈ బిజినెస్ లో ఈ కంపెనీ బాగుంది, అన్ని బాగున్నాయి, రైట్, ఓకే. ఇది ఎందుకు చేయాలో నాకు అర్థమైంది. కానీ దీనికంటే ముందు దీంట్లో ఏమేమి ఉంటాయని చెప్పేవారికనే, ఒకటి హోమ్ కేర్, 2 వచ్చేసి బ్యూటీ కేర్, 3 వచ్చేసి హెల్త్ కేర్, 4 వచ్చేసి అగ్రి కేర్, తర్వాత 5 వచ్చేసి వాటర్ ప్యూరిఫైర్, ఎయిర్ ప్యూరిఫైర్, ఒకటి బైక్ లో వస్తే ఆయిల్. ఈ ప్రొడక్ట్స్ మన దగ్గర ఉన్నాయి. కానీ ఇవెందుకు వాడాలి అని నాకు డౌట్ వచ్చింది ఫస్ట్. ఇవి బాగానే ఉన్నాయి, మీ దగ్గర ఉన్నాయని చెప్తారు, బాగానే, మరి నేను ఎందుకు వాడాలి సార్ అని నాకు నేను క్వశ్చన్ వేసుకున్నాను. వెనకాల కూర్చొని క్వశ్చన్ వేసుకున్నాను. ఇవి నా డౌట్ క్లారిఫై కావాలి. కానీ ఇవి కొనమంటాం ఎందుకు? అడగొచ్చా లేదా? అడగొచ్చా లేదా? మీకు ఉందా డౌట్ లేదా? ఉంది కదా. సో ఈ రెండింటికి బిఫోర్ ఒకటి చెప్పాలి. ట్రెడిషనల్ మార్కెట్ అంటే జనాలకు తెలియాలి, తర్వాత డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ అంటే జనాలకు తెలియాలి. ఈ రెండింటిలో మీకు క్లారిటీ ఇస్తాను. ట్రెడిషనల్ మార్కెట్ అంటే ఏదో సింపుల్ గా మనం అర్థమయ్యే లాంగ్వేజ్ లో మాట్లాడుతున్నాను. అమ్మ మీరు వేసుకో పడతారు, కొత్త వర్షంలో ఎవరమ్మా మీరు వేసుకో పడతారమ్మా? ట్రెడిషనల్ మార్కెట్ అంటే తెలుసు అప్పుడు తెలుగు, దాని గురించి కూడా తెలుసుకోవాలి. ట్రెడిషనల్ మార్కెట్ అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏ సోపు వాడుతున్నారు? సంతూర్ సోపు. సంతూర్ సోపు వాడమని మీ అమ్మమ్మ కానీ మీ నాయనమ్మ కానీ చెప్పిందా? ఎవరు చెప్పారు? ఎట్లకెళ్ళి తెలిసింది నీకు? చిన్నమ్మ వాడింది కదా. యాడ్ బేసిక్ లైన్ ఏంటంటే ఏదైనా ఒక ప్రోడక్ట్ గురించి మనకు తెలియాలంటే, ఏదైనా ఒక ఐటమ్ గురించి మనకు తెలియాలంటే టీవీలో వస్తే తెలిసిందా, మనకు నచ్చింది తెచ్చుకున్నాం అంతే కదా. టీవీలో వస్తేనే కదా. చాలా మంది తెలియదు క్వాలిటీ వాడుతురా పాపులర్ వాడుతురా? పాపులర్ కదా. ఎవడైతే దాన్ని ప్రమోషన్ చేస్తున్నా అది చూసి తెచ్చుకుంటారు కానీ క్వాలిటీ తెచ్చుకుంటారా? లేదు. అట్లా తీసుకుంటే టీవీ నచ్చింది వాడతారా, టీవీలో వచ్చింది వాడతారా? సో ఇదేంటంటే ట్రెడిషనల్ మార్కెట్ లో జనాలతోటి ఒక్క మాటలో చెప్పాలంటే ఈ జనాలని నేను ఏమంటున్నానంటే తెలుగులో గొర్రెలు అంటున్నా. అనొచ్చా? ఇప్పుడు నేను గొర్రెలు అని అనుకో, ఏం సార్ ఇంత పెద్ద మాట అన్నాను గొర్రెలు అని, నేను క్లారిటీ ఇస్తాను. సార్ గొర్రెలు అనొద్దు సార్ అని నీకు వాళ్ళని అడిగి ఉన్నారా? జనాలని గొర్రెలు అనొద్దు సార్ అంటే నేను అంటే తక్కువ భావించవద్దు. జస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకోండి. ఎందుకు నేను జనాలను గొర్రెలు అనాలంటే నాకు నేను క్వశ్చన్ వేసుకున్నా. మిమ్మల్ని అనడం కానీ నేను స్టార్టింగ్ లా ఎందుకు నేను గొర్రెలా ఆ టైంలో ఎందుకు నేను ఇట్లా ఆలోచించిన నాకు క్వశ్చన్ వేసుకున్నా. ట్రెడిషనల్ మార్కెట్ లో ఏం జరిగింది, డైరెక్ట్ సెల్లింగ్ లో ఏం జరిగింది కాన్సెప్ట్ తీసుకుంటే సింపుల్ ఒక 2 లైన్లు మీకు అర్థమయ్యే చెప్తాను. ట్రెడిషనల్ మార్కెట్ లో ఏం జరుగుతుంది, జనాలు ఎందుకు గొర్రెలైనా అనే పాయింట్ తీసుకుంటే దీంట్లో ఇంకొకటి 100లో 50% డైరెక్ట్ సెల్లింగ్, 50% మనకు వెళ్ళకుండానే ట్రెడిషనల్ మార్కెట్ జరుగుతుంది. 50% డైరెక్ట్ సెల్లింగ్, 50% ట్రెడిషనల్ మార్కెట్ ఎట్లా జరుగుతుందంటే ఇప్పుడు మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఇప్పుడు మేడం ఉంది, పల్సర్ బైక్ ఎంతనా? 1,50,000 ఉంది. నేను ఇప్పుడు యాడ్ ఇస్తాను, 10,000కి ఇస్తాను, తీసుకుంటావా? మినిమం నాలెడ్జ్ అవుతుంది కానీ నీకు. బిర్యానీ మినిమం 150 రూపాయలు, నేను 10 రూపాయలకే పెడతా అంటే మినిమం నాలెడ్జ్ ఉందా లేదా? బీరు 200 రూపాయలు, అది 20 రూపాయలకి ఇస్తాంటే మినిమం నాలెడ్జ్ ఉందా? అంటే ఏమంటా మార్కెట్ లో కూడా కొన్ని మనకు తెలిసినవి మనం వాడుకుంటున్నాం, కొన్ని మనం తెలియని వాడుకుంటున్నాం. అర్థమవుతుందా? ఆ 50% లో ఇవి, ఈ 50% లో నీకేమేమి తెలుసో జనరల్ గా రోడ్ల పండి ఆల్రెడీ అవగాహన ఉన్న వాళ్ళందరూ తెచ్చుకునేవి అన్ని జనరల్ గా 50% మన ట్రెడిషనల్ లో ఉన్నా కూడా, ఈ మార్కెట్ లో ఉన్నా కూడా కొన్ని మనకు తెలుసు. మహేష్ బాబు వచ్చి చెప్పినా కానీ 20 రూపాయలకి అది పల్సర్ ఇస్తారంటే మనం నమ్మం. అవునా కదా? నేను చెప్పే పాయింట్ అంటే జనాలకి సగం తెలుసు, సగం తెలియదు. ఆ సగం తెలిసిన దాంట్లో ఉండిపోయి తెలియని దాంట్లో మనం మోసం చేస్తున్నాం. ఇది నేను నేర్చుకున్నాను. ఎందుకు జనాలను గొర్రెలు అంటున్నట్టు చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందని. ట్రెడిషనల్ ఇప్పుడు మేడం చెప్పింది కదా, ఒక సంతోష్ సోపు నాకు టీవీ ద్వారా వచ్చింది. నేనేమంటున్నా పోనీ అమ్మ ఇప్పుడు మీరు ఏమైనా వాడతారు? వంటలు ఫ్రీడమ్. ఫ్రీడమ్ అంటే పల్లియా లేకపోతే సన్ఫ్లవరా? సన్ఫ్లవర్ పంట ఎడ పండుతుందా? మన ఐడియా ఉందమ్మా?
సార్ నేను ఎందుకు మాట్లాడుతున్నట్టే ఒక పాయింట్ తీసుకొని చెప్తున్నా, మీరు అర్థం చేసుకోండి. జనాలు గొర్రెలాగా ఎందుకు ప్లాన్ చేసుకుంటున్నారు, ఎందుకు ఆ మైండ్ సెట్లో ఉన్నారు వాళ్ళు, ఎందుకు ఆలోచించట్లేదని మాట్లాడుతున్నారు. ఇప్పుడు మేడం చెప్పింది కదా, సన్ఫ్లవర్ అది ఎక్కడ పండుతుంది, ఎన్ని కేజీలు, అది బట్టి ఎంత ఆయిల్ వస్తుంది అనేది పక్క పెట్టండి. పల్లీలు ఐడియా ఉందా? పల్లీలు ఐడియా ఉందా? కేజీ పల్లీలు ఎంత తల్లి? పావు కిలో వేచా? చాలా మంది పావు కిలో చెడాకు తీసుకుంటారు, తెలియజేస్తారు. 150 రూపాయలు యావరేజ్, అవునా కదా? ఇది పట్టిస్తే ఎంత కేజీ వస్తుంది? పావు లీటర్ వస్తుంది, అవునా కదా? 150 రూపాయలు ఒక 1 కేజీని బాగు పెట్టుకోండి. ఒక కేజీ పల్లీలు తెచ్చి బాగు పెట్టుకొని, ఒక కేజీ పల్లీలు తెచ్చి 150 రూపాయలు ఖర్చు పెడితే ఒక పావు కిలో నూనె వస్తుంది, అవునా కదా? ఇప్పుడు మనకు కిలో కావాలంటే ఎంత పెట్టాలి? మొత్తం ఎంత అవుతుంది? రైట్. ట్రెడిషనల్ మార్కెట్ కూడా స్టార్టింగ్ లో ఏం ఆలోచించినంటే, నేను జనాలకి నేను షాప్ పెట్టినాను, మంచి క్వాలిటీ షాప్ పెట్టినాడు, క్వాలిటీ అమ్ముతాడా నాసిరకం అమ్ముతాడా? సో వీడు కూడా స్టార్టింగ్ ఏం చేసి అంటే, నేను జనాలకు మంచి ప్రోడక్ట్ అమ్మాలా అన్న మైండ్ సెట్ తోటి 600 ఖరీదు చేసి పల్లీలు పట్టించి పల్లీ నూనె రోడ్డు మీద పెట్టాడు, ఒక షాప్ లో పెట్టాడు. జనాలు ఏం చేసిన అడిగినా 10% పోయినంటారా, జస్ట్ 10% పోయి. ఇది ఎందుకు ఈ 10% కూడా ఎవరు పోయారంటే, తెలివి ఉన్న వాళ్ళు, ఆలోచన చేసిన వాళ్ళు, ఏదైనా నేను చేయగలను అనుకున్న వాళ్ళు, ఫ్యామిలీ గురించి ఆలోచించే వాళ్ళు, ఈ ఆయిల్ అనేది ఇలానే తయారవుతుంది, ఈ ఆయిల్ నేను వాడుకుంటే నాకు ఆరోగ్యం బాగుంటుంది అనుకున్న వాళ్ళు 10% పోయింది. మరి మిగతా 90% ఎందుకు పోలేదు అంటే, ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది, కాస్ట్ ఎక్కువైందా కదా? సో వాడు ఏం చేయాలంటే, ఎందుకు జనాలు రావట్లేదు, నీ బిజినెస్ చాలా డెవలప్ చేసుకోవాలి, ముందుకు వెళ్ళాలి కదా, 10% వస్తున్నారు. నేనేం చేస్తాను ఈసారి దీన్ని కొంచెం ఒక 75% మంచిలోనే పావు లీటర్ మాత్రం కల్తీ చేసి ఒక 450 రూపాయలకే పల్లి నూనె పెట్టే 1 కేజీ ఆయిల్ పెడతా. పెట్టేసరికి ఒక 25% జనాలు వస్తున్నట. ఓహో, జనాలకి ఏం కావాలి, ఇప్పుడు జనాలకి ఏం కావాలని ఇప్పుడు వాళ్ళ బిజినెస్. ఇప్పుడు నువ్వే ఆలోచించానా, ఒక చీర అమ్మితే 100 రూపాయలు వచ్చినప్పుడు అమ్మా, 50 చీరలు అమ్మితే ఎన్ని వచ్చినట్టు? 5,000 వచ్చినట్టు కదా. అలాంటప్పుడు మనం ఏం చేస్తాం, ఇన్కమ్ పెంచుకుంటామా తగ్గించుకుంటామా? ఇప్పుడు వాడు ఇన్కమ్ పెంచుకోవాలా వద్దా? అయితే ఇన్కమ్ పెంచాలంటే వాళ్ళకి ఒక థాట్ వచ్చింది, జనాలు కరెక్ట్ కూడా నేను కరెక్ట్ కూడా ఆలోచించుకొని 50% కలిపి 50% మంచి చేసి 300 రూపాయలకే కేజీ ఆయిల్ పెట్టాడు. జనాలు 50% వచ్చారట. ఓహో, జనాలే కరెక్ట్ ఇవ్వరు, నేనే అవలాగండి. బేసిక్గా ఇప్పుడు అంటే, నేను ఒక బిజినెస్ చేయాల్సిన రోల్ నేనే తప్పిపోతున్నా. జనాలకు ఏమి ఇవ్వాలనుకుంటున్నా, క్వాలిటీ ఇవ్వాలనుకున్నా, కానీ జనాలకు క్వాలిటీ తోటే ఇప్పుడు ఏం చేశాడంటే 75% కల్తీ, పావు లీటర్ మాత్రం మంచి పెట్టేసి నీకు 150 రూపాయలకి 1 కేజీ పెట్టి 100% జనాలు తీసుకుపోతుంది. అర్థమవుతుందా? ఇప్పుడు చెప్పండి, జనాలకు ఏం కావాలి? కల్తీ కావాలి కదా. జనాలకు ఏం కావాలి? మీకు ఒక విషయం తెలుసా, ఇక్కడ 90 రూపాయలు పెడితే ఇప్పుడు పల్లెలు అంటే కొంటలు అలా ఫినాయిల్ పోసినా కూడా కొంటలు చాలా మంది. ఇప్పుడు మీకు ఏం కావాలి, ఇది కావాలా ఇది కావాలా? క్వాలిటీ మీద డిపెండ్ అయ్యారమ్మా మీరు. బంగారం ఎంత రేటు? ఒక్క రోజన్నా 600 రూపాయలు ఖరీదన్నా ఆయన, ఇది నువ్వు ఎట్లా అమ్ముతున్నావు 150కి, నీకు ఎట్లా పడుతుంది అని ఒక్కసారి అడిగిరా. కొన్ని బంగారం ఎంత రేటు? అందరూ మాట్లాడాలి. ఇప్పుడు నేను 50,000కి తులం ఇస్తాను, తీసుకుంటారు. ఎందుకు అంటే, వేసుకునే బంగారానికి ఏమో కలిపి నోట్లో పోసుకుంటే ఆయనకి ఏం కలిపి లేదు, ఇంత ఘోరంగా. అందుకే నేను ఏమన్నా తెలిసి నేను అందరినీ ఏమన్నా, ఇప్పుడు నేను గొర్రెలు అన్నా, ఇది నిజం ఉందా ఇంకేమైనా అబద్ధం ఉందా? సార్ మీరే ఆలోచించండి. ఒక రైతుని తీసుకున్నాను, పాపం రైతు చాలా కష్టపడి టమాటా తోట పెట్టి 2 గంపలు పెట్టింది సార్. ఒక గంపల 100 రూపాయల కేజీ పెట్టిండు, ఒక గంపల 50 రూపాయల కేజీ పెట్టిండు. జనాలు ఎడిపోతారు. ఇప్పుడు ఇక్కడ అవలాగడంట ఆ రైతు, తెలివి లేదంట రైతుకి. పంట పండించిన రైతుకి ఏమాత్రం తెలియలేదా? మన సైంటిస్టులు ఇళ్ళకే పోతాయి చెల్లు. ఇప్పుడు నువ్వు ఆలోచించి, ఆల్రెడీ రైతు అనేవాడు ఏం చేసి అంటే, పంట పండించి మంచి అయినా 1 గంపలు పెట్టాడు, పుచ్చిపోయినాయి, 1 గంట అయితే ఖరాబ్ అయ్యి పురుగులు పడి ఏదో సైడ్ పెట్టాడు. మన సైంటిస్టులు అల్ల దోలాడుతుంటారు మళ్ళీ, ఇది మంచిగా ఉందా చెడు ఉందా. ఇప్పుడు చిన్న మాట మొక్కేదానికి ఇక్కడ చెప్తే అయిపోతుంది. మన వాళ్ళు ఏం చేస్తారంటే, ఇక్కడ 50 రూపాయలు పెడతారు, వెనకాల పోయి హాస్పిటల్లో 1000 రూపాయలు పెడతారు. ఇప్పుడు మీరు ఆలోచన చేయండి. నేను చెప్పే పాయింట్ అంటే, అమ్మా గుడ్ మార్నింగ్, క్వాలిటీ పనులు తింటే నీ ఆరోగ్యం మంచిగా ఉంటుందా లేదా? ఇలాంటి నాసిరకం తింటే హాస్పిటల్ పోగా అంటే నేను చెప్పే ముక్కుకి ఇట్లా ఉందని చెప్తే అయిపోతుంది కదా, ఇట్లా తిప్పాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు నీకు పెట్టాల్సిన దగ్గర పైసలు పెడితే నీ ఆరోగ్యం బాగుంటుందా లేదా? జనాల మైండ్లో ఏముందంటే, అలా ఫినాయిల్ ఉండని, అది పనికిరాని ఏదన్నా కానీ తక్కువ ఉందా పోయి తీసుకోవాలి. ఇప్పుడు కూడా 150 రూపాయల బిర్యానీ కదా, 30 రూపాయల బిర్యానీ కానీ ఎక్కువ లైన్ ఉంటుంది. అరే ఆడు 30 రూపాయల బిర్యానీ ఎట్లా తయారవుతుందని ఒక్కరోజు ఆలోచించినవా? ఇప్పుడు ఇది ఆలోచించవు. అది బంగారం కాడ, అది పనికిరాని ఆలోచిస్తుంది. మెడ మీద వేసుకునే దానికి చీరలు కొంటేనేమో గతవాళ్ళ చీరలే కావాలి, జిఎంఆర్ఏ కావాలి, సిఎంఆర్ఏ కావాలి, 24 క్యారెటే కావాలి. వాళ్ళ నోట్లో పోసుకుందానికి ఒక్కసారి ఆలోచించిరా. ఇప్పుడు ఈ వైఖరి చాలా మంది దగ్గర లేక ఈరోజు హెల్త్ సమస్యలు రావడం గల కారణం. ఈ ట్రెడిషనల్ మార్కెట్లో జనాలు గొర్రెలని భావించినంత నాకు అనిపించింది. నేను ఇప్పటి వరకు ఇలాంటి మార్కెట్లో ప్రోడక్ట్ వాడినా. సో అలాంటప్పుడు నాకు ఇది వద్దు, ఇదేం తెలుసుకోవాలని
దీనికి అగెనిస్ట్ గా వచ్చిందే డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్. ఈ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ అనేది అని అర్థమవుతుందా? బోర్ వచ్చినా నిలబడండి కొద్దిసేపు ప్లీజ్. గుడ్ మార్నింగ్. బోర్ వస్తుందా? సో నేను ఏమంటున్నాను, ఈ డైరెక్ట్ సెల్లింగ్ కాన్సెప్ట్ లో కూడా అసలు డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఇది. మరి ట్రెడిషనల్ మార్కెట్ ఏమో మీరు అన్నారు సార్ మేము పోతున్నాం టీవీలో చూసి తెచ్చుకుంటాం మీకు గొర్రెలం అవుతున్నాం మీరు అన్నారు. మరి డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏందో తెలియాలి కదా. అక్కడ మోసపోయినప్పుడు ఇక్కడ ఇదేందో తెలియాలా వద్దా? సో నేనేమంటున్నా అంటే దీంట్లో 2 లైన్లు తీసుకున్నాను కొంచెం మీకు అర్థమయ్యేటట్టు. ఇప్పుడు ఈ మేడం ఉంది, ఈ మేడం ఉంది, ఇద్దరు కలిసి మంచిగా ఒక పెళ్లి పోయింది. ఈ ఆడల మైండ్ సెట్ ఏముంటుంది? పెళ్లి పోగానే ఫస్ట్ లేడీస్ కనవడానే ఇక్కడ చూస్తారు, ఫస్ట్ ఇటు చూస్తారు, ఇంకేమేమో చెక్ చేసుకుంటారు. పెళ్లి పోయేది పక్కన పెడతారు, వచ్చిన చెక్ చేస్తారు ఇటు. అయితే నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఈ ఇద్దరు మేడమ్స్ కలిసి ఒక మంచి శారీ కట్టుకుని పోయారు. ఈ మేడం బాగా శారీ కట్టుకుంది. అక్క ఏడు తెచ్చినావు, అక్క ఏడు తెచ్చినావు, నువ్వు అడుగుతాడు కదా శారీ బాగుంది అంటే అడుగుతాడు కదా. అడిగినప్పుడు ఈ మేడం ఏంటది కాంప్లెక్స్ లో వాళ్ళని లెఫ్ట్ సైడ్ షాప్ లో నా పేరు ఇంకా డిస్కౌంట్ ఇస్తారా అక్కడ బాగుంటారా అని చెప్పింది. చెప్పినప్పుడు ఈ మేడం మధ్యలో ఏం జరిగింది? మేడం మధ్యలో ఏం జరిగింది? డిస్కషన్. అంటే పర్సన్ టు పర్సన్, మౌత్ టు ఏం జరిగింది ఇద్దరి మధ్యలో అంటే ఒక మంచి జరిగింది. అవునా కదా? ఇప్పుడు ఒక మంచి శారీని ఆమె అడిగింది, ఈమె చెప్పింది. ఇప్పుడు ఆమె తెచ్చుకుంటుందా లేదా? ఏది ఇచ్చిపెట్టా సరే కానీ సీరియల్ తీసుపెట్టదు. ఇంకోటి ఏం సార్ బాగా గుర్తుపెట్టుకోండి, ఇది ఒక పర్సన్ టు పర్సన్ మధ్యలో ఒక మంచి మాత్రం ఎదుటోనికి వెళ్ళేది డైరెక్ట్ సెల్లింగ్ కాన్సెప్ట్. అంటే మనిషి నుంచి ఇంకో మనిషికి, ఒక మంచి అనేది ఇంకో మంచికి చేరేది. అవునా కదా? సో నెక్స్ట్ ఇక్కడ డౌట్స్ ఉన్నారు ఎవరన్నా? ఉన్నా పర్వాలేదు, భయపడాల్సిన అవసరం లేమన్నా. గుడ్ మార్నింగ్. కొంచెం మనం లోకల్ భాషలో మాట్లాడుకుందని అన్నది. నా పెన్నులు వేసి అక్కడ వాడతారో చూసుకోరు. గుడ్ మార్నింగ్. ఎందుకంటే పెన్నులు వాడకపోతే పని లేవు. గుడ్ మార్నింగ్. సో నేను చెప్పే పాయింట్ ఏంటంటే ఒక గౌరవ సభ్యుడు అయితే నేను కళ్ళు తాగాలనుకున్నాను. ఎవరు మీరని కళ్ళని మొగ్గాలని మెరుస్తున్నాయి. మీరు కాదు, నేను కళ్ళు తాగాలనుకున్నప్పుడు 7 వాళ్ళు ఊరవతలు వాళ్ళు పోయేసరికి పాపం 5 గౌరవ సభ్యులు ఇరవై చూస్తున్నారు. అన్న కళ్ళు ఉందని పుసుకున్నా అందరు తమ్మి నా దగ్గర బాగుంది అన్నారు. మన నా దగ్గర బాగుంది అన్నాక నేను కళ్ళు తాగాలన్నప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? నేను ఆలోచనలో పడ్డా. ఏడాకి నిలబడి ఆలోచించాలి కళ్ళు ఎవరి దగ్గర బాగుంటుండొచ్చు, అందరూ పిలుస్తున్నారు అని ఆలోచనలో పడ్డా. కానీ ఈ 3 ఆయన దగ్గరికి ఒక ఆయన ఊరుకుంటూ నా దగ్గరికి వచ్చాడు. నా దగ్గరికి వచ్చినప్పుడు నేనేమనుకున్నా, అన్న ఊరుతున్నావు అంటే కళ్ళు బాగుందంటే నన్ను చూస్తే కనబడతలేదు కదా తమ్మి అని. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఇప్పుడు నాకు క్లారిటీ వచ్చిందా లేదా? ఈ 5 దగ్గర కళ్ళు ఎవరి దగ్గర బాగుంది? ఇది నాకు క్లియర్గా అర్థమైందా లేదా? నేను అనే పాయింట్ అంటే డైరెక్ట్ సెల్లింగ్ లో ఒక మనిషి నుంచి ఒక మనిషి అనుభవించినోడు మాత్రమే చెప్పగలుగుతాడు ఏ విషయమే. ఇప్పుడు కళ్ళు తాగింది కాబట్టి ఆ కిక్కు గురించి నాకు చెప్పాడు. కొత్తోళ్ళకి నేను చెప్తాడా? ఇప్పుడు ఈయన కళ్ళు తాగలే, ఎవరి దగ్గర కళ్ళు బాగుందని నాకు ఎటు తెలుస్తుంది? నా పాయింట్ ఏంటంటే ఏదైనా ఒక విషయాన్ని అనుభవించినోడు మాత్రమే చెప్పగలిగేదే డైరెక్ట్ సెల్లింగ్ కాన్సెప్ట్. ఇప్పుడు నేను చెప్పానంటే మీ అందరికి కూడా ఈ ప్రొడక్ట్స్ యొక్క గొప్పతనం నేను అనుభవించిన కాబట్టి నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. దీనే డైరెక్ట్ సెల్లింగ్ కాన్సెప్ట్. ఒకసారి దీనికోసం క్లాప్స్ కొట్టాను. నాకు నేను క్వశ్చన్ వేసుకున్నా, ట్రెడిషనల్ మార్కెట్ లో నేను మోసపోయినారా బాబు? ఇప్పటివరకు వాడడం వల్ల నాకు ఎంత సమస్యలు వచ్చినాయి, దీనివల్ల నేను ఆరోగ్యాన్ని కాపాడుకుంటా. ఈ విషయానికి నలుగురు చెప్పనీకి నేను ప్రయత్నం చేస్తున్నా. ఆ ప్రయత్నం ఎప్పుడు డిఎల్సీ. గుడ్ మార్నింగ్ చెప్పొచ్చా లేదా? సో ఇప్పుడు నేనేం చేస్తున్నా, ఈ ప్రొడక్ట్స్ ఎందుకు వాడాలి సార్? ఓకే, ట్రెడిషనల్ మార్కెట్ లో మోసం ఉంది అన్నారు, డైరెక్ట్ సెల్లింగ్ లో బాగుంది అన్నారు కదా, ఈ ప్రొడక్ట్స్ ఎందుకు వాడాలి? ఒకసారి సింపుల్ గా 1 లైన్ తీసుకుంటా. ఒక ఆయిల్ గురించి తీసుకోండి. ఎగ్జాంపుల్, ఆయిల్ ఎలా తయారవుతుంది తెలుసా? వంట నూనె ఎలా తయారు తెలుసా? జంతువుల ఎముకల నుంచి, బండ్లలో పోసే డీజిల్, బండ్లు సర్వీసింగ్ చేసిన క్రూడ్ ఆయిల్, ఇలాంటి నెంబర్ ఆఫ్ ఫిల్టర్ చేసి ఈ 75% ఫిల్టర్ నెంబర్ ఆఫ్ టైం చేసి ఒక 1/2 లీటర్ మాత్రమే మంచి కలిపి ఒక 1 kg ఆయిల్ తయారు చేసి మనకి ఈరోజు మార్కెట్ లో షో చేస్తున్నారు. నేనేమంటే ఇలాంటి 75% ఆయిల్ తాగితే జనాలు చచ్చిపోతారు కదా సార్, ఒక్కరికైనా ఆలోచన రావట్లేదా? వస్తుందా? అయితే నేనేమంటే దీని ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఎండ్రిన్ ఎంతమందికి ఐడియా ఉంది? ఎండ్రిన్ అంటే తెలుసా? తాగే ఎండ్రిన్ తాగేదా పంట పొలాలు కొట్టేదా? మర్చిపోయి తాగేది పుసుకున్నది. అంటే ఎండ్రిన్ అనేది పంట పొలాల్లో కొడతారు కదా చెట్లు తాగడానికి కదా. ఇప్పుడు నేనేమంటే ఒకటేసారి తాగితే మనిషి ఏమవుతాడు? అయితే నేనేమంటే డైలీ ఒకసారి సప్పరించాను అనుకో మనిషి చావడు, పుసుకున్న నాకేది. నా పాయింట్ ఏంటంటే చెప్పనీయడం వల్ల మనిషికి ఎలాంటి హాని జరగదు, కానీ జరుగుతుంది. ఎప్పుడు తెలుసు ఎవరికైనా? ఒక 10 ఏళ్ళు నాకు 12వ సంవత్సరం నువ్వు వెళ్ళిపోతావు అంతే సింపుల్ గా. నేనేమంటున్నా అంటే ఇప్పుడు మేము మందు తాగుతున్నావా? ఇప్పుడు ఇది ఏంది? మందు తాగేది ఏంటి? అంతే కదా. ఇప్పుడు ఎస్, నేను అనే పాయింట్ ఏంటంటే ఈ రోజు మందు తాగి ఇప్పుడే లివర్ ఖరాబ్ అవుతుందా? అది ఎప్పుడు ఖరాబ్ అవుతుంది? అంతే కదా. ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటే సార్ నేను ఒక 35 years అవుతుంది సార్ నేను వాడబట్టి ఒక్కరోజు కూడా నాకు ఏం కాలేదు, 75 అంటున్నావు, ఇప్పుడు ఏం కాలే, పోయి చెక్ చేసుకో తెలుస్తుంది ఉన్నాయని బయటికి వెళ్తే. నా పాయింట్ ఏంటంటే
ఎందుకు ఈ మాట్లాడుతుందంటే 75% కల్తీ నమ్ముతాడు ఎవరైతే అంటే పలానా ఆయన అని చెప్ప బయట తయారయ్యే విధానాన్ని మీకు హెచ్చరిస్తున్నా. ఈ ప్రొడక్ట్స్ బయట దొరికే ఇలాంటి ప్రొడక్ట్స్ వల్ల యూజ్ చేయడం వల్ల ఏమేం జరుగుతుందంటే ఫస్ట్ మీకు క్యాన్సర్ గురించి ఎంతమందికి ఐడియా ఉందమ్మా? క్యాన్సర్ వరకు ఐడియా ఉందా? మీకు ఇంకో విషయం తెలుసా, ఈ భూమి మీద ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ క్యాన్సర్ ఉంటుందని నేను అంటున్నా. మీరు భయపడుతుంది నిజం నాతో సహా. సార్ క్యాన్సర్ ఉంటుందా సార్? కట్టంటావు సార్, ఒకసారి అడుగు వాళ్ళ నాకు క్యాన్సర్ ఉండదని ప్రూవ్ చేయడం అడుగు. నాకు ఉండదు సార్ అని మీరు అన్నారు, వీలైతే నేను ప్రూవ్ చేస్తా. ఎందుకమంటున్నంటే క్యాన్సర్ ప్రతి ఒక్కరిలో ఇప్పుడు ఉంటుంది నాతో సహా. ఎందుకంటే ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు వాడుకునే ప్రతి ప్రోడక్ట్లో కెమికల్ ఉందా లేదా? కెమికల్ ఉందా? పాలు కెమికల్ పాలు, నీళ్ళు కెమికల్ నీళ్ళు, గాలి అది ఇంకా అదొకటేనా ఇంకా 12 అన్నీ చేస్తున్నామా లేదా? నేననే పాయింట్ ఏంటంటే ఫిమేల్ ఆడవాళ్ళకి 180 రకాల క్యాన్సర్లు వస్తాయి, మగవాళ్ళకి 140 రకాల క్యాన్సర్ వస్తాయి. ఆడమ్మ కానీ డిఫరెంట్గా 40 ఎక్కువ. 7 వాళ్ళందరూ క్యాన్సర్ ఉంటుంది, ఏం భయపడాల్సిన అవసరం లేదు. క్యాన్సర్ ఉన్నా కానీ భయపడాల్సిన అవసరం లేదు. నేను ఎక్కువ ఈ ఆయిల్ ఎందుకు లైక్ చేస్తున్నా అంటే రైస్ బ్రౌన్ ఆయిల్ని పెటెంట్ రైట్ మనం తప్ప ఈ వేరే కూడా అమ్మడు. ఇది చాలా మంది తెలియదు. సార్ నేను సూపర్ మార్కెట్ చూసాం సార్ 3 కనబడి సార్ మీ వీడియో చూసాను ఈడ దొరుకుతుంది. ఓన్లీ వెస్టీ స్టోర్లో ఐడి తీసుకునేది మాత్రమే దొరుకుతుంది. ఇంత వండర్ఫుల్ ప్రోడక్ట్ ఇది పెటెంట్ రైట్ ఓన్లీ మన బయట ఆయిల్ వల్ల రోజు రోజుకి హెల్త్ సమస్యలు వచ్చి వెయిట్ పెరగడాలు, పీసీఓడి ప్రాబ్లమ్స్ రావడాలు, హార్ట్ స్ట్రోక్లు రావడం, హెయిర్ ఫాల్ అవ్వడాలు, స్కిన్ టోన్ చేంజ్ అవ్వడాలు, ఇంకా బీపీలు షుగర్ ఇలాంటి అన్ని రావడాలు ఎక్కువ. 14 సంవత్సరాల పెద్ద మనిషి సంవత్సరం ఒక ఆడపిల్ల 9 ఏళ్ళకి అవుతుందంటే ఎక్కువ రీజన్ ఆయిల్ మాత్రమే. ఇది చాలా మంది తెలియదు. లోకం ఖరాబ్ అయింది సార్, లోకం ఖరాబ్ అయింది. లోకం ఎప్పుడూ ఖరాబ్ అయింది కానీ అలా కూడా ఖరాబ్ అయిన సంగతి తెలుస్తుంది. అవునా కదా? నేనేమంటే దీన్ని ఎందుకు ఎక్కువ లైక్ చేస్తున్నంటే చాలా మంది తెలుస్తలేదు. క్యాన్సర్ అనేది ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ఎందుకంటే ఈ ఆయిల్ వల్ల క్యాన్సర్ కణాలు ఎక్కువ డెవలప్ అవుతాయి. చాలా మంది తెలియదు క్యాన్సర్. ఇప్పుడు మీ చిన్నపిల్లలు ఉంటారు కదా ఇంట్లో, పొద్దున స్కూల్కి వెళ్ళాలన్నా కురుకురే పొట్టలు ఇస్తారు, కాక స్కూల్ నుంచి రావాలన్నా కురుకురే పొట్టలు ఇస్తారు, వాడు హోంవర్క్ చేయకుండా కూర్చోవాలన్నా కురుకురే. నేనేమంటే కురుకురేలు అంటే ఏమో తెలుసా మీకు? కురుకురేలు కానీ లేసులు కానీ బింగిలు కానీ ఏదైనా ఏంటో తెలుసా? అదొరు కదా ప్లాస్టిక్ ఒక దగ్గర వేసి ముట్టియండి కాలుతుంది. నీ పిల్లలకి ఏం తినబెడుతున్నావు తెలుసా? ఏం తినబెడుతున్నావు? క్యాన్సర్ తినబెడుతున్నావు. ఇప్పుడు ఎప్పుడు నీ క్యాన్సర్ ఉంటుందా ఉంటా? అది ఒకటేనా అన్న? సో నేనేమంటే ఎక్కువ ఈ ఆయిల్ని లైక్ చేసే పాయింట్లలో ఒకటి చెప్తాను. ఫస్ట్ స్టేజ్ క్యాన్సర్ వరకు అని తెలుస్తుందా? సెకండ్ స్టేజ్ వరకు అని తెలుస్తుందా? థర్డ్ స్టేజ్, ఫోర్త్. చాలా మంది తెలియని విషయం ఏంటంటే ఫస్ట్ సెకండ్ స్టేజ్లో క్యాన్సర్ ఉన్నట్టు కూడా బాడీకి ఎలాంటి సిమ్టమ్స్ కనబడదు. థర్డ్ స్టేజ్ ఎవరన్నా కొంచెం బలంగా ఉన్నాను కనబడుతుంది, బలంగా లేకపోతే అది కనబడుతుంది. నేనేమంటే ఇలాంటి స్టేజ్లో ఉన్న క్యాన్సర్ కణాలను కూడా రైస్ బ్రౌన్ ఆయిల్స్ చంపేస్తుంది. మీరు ఏ డాక్టర్కైనా అడిగి వాడండి. నేను ఓపెన్ చెప్పే పాయింట్ ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో నేను నేర్చుకుంది ఏంటంటే నేను మస్తు నా పిల్ల ముద్దు కాబట్టి మస్తు చెప్తాను. ఇది ఎంతవరకు నిజం అనేది నువ్వు క్లారిటీ తీసు. అవునా కాదు? ఎందుకంటే నేను ప్రోడక్ట్ వాడినా కాబట్టి వచ్చిన రిజల్ట్ నీకు షేర్ చేస్తున్నాను. ఇది వస్తుందని నాకు తెలుసు. నీకు తెలవాలంటే నువ్వేం చేయాలి? నువ్వేం చేయాలి? సో ఇట్లా నేను చెప్పే పాయింట్ ఏంటంటే ఈ రెండు అంటే ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్లో ఉన్న క్యాన్సర్ కణాలను కూడా చంపేస్తుంది మన రైస్ బ్రౌన్ ఆయిల్. దానికోసం ఒకసారి ఆలోచించండి. సో నేను చెప్పే పాయింట్ ఏంటంటే మన ఇంట్లో దొరికే ఈ హోమ్ కేర్ ప్రొడక్ట్స్ లో హై క్వాలిటీ ఉంటుంది. ఏముంటుంది? హై క్వాలిటీ ఉంటుంది. నెక్స్ట్ బ్యూటీ కేర్. అమ్మ రెగ్యులర్ గా కొంచెం షార్ట్ గా తీసుకెళ్తా. రెగ్యులర్ గా ఇప్పుడు సెలబ్రిటీలు ఎలా చనిపోతున్నారు ఎవరికి తెలుసా? సెలబ్రిటీలు ఎలా మనం కూడా ఉదయం లేవని ఒక రౌండ్ మేకప్, మధ్యాహ్నం మళ్ళీ ఒక రౌండ్ మేకప్. ఏ మేకప్లు? మొఖాలు అడగాలి, పేరెల్ లెవెల్ ఉంటారు. అవునే కదా? నేను తప్పనట్లా మినిమం అది. ఈ మధ్య డబ్బులు ఉన్నాయి, ఆస్తులు అది చూడట్లే, మనుషులు చూస్తున్నారు. వాడు ఎట్లున్నాడు, వాడు అందం ఎట్లుంది, వాడి డ్రెస్ చూస్తున్నారు, ఇవే చూస్తున్నారు. అవునా కదా? నేను చెప్పే పాయింట్ ఏంటంటే బ్యూటీకి ఇంత ఇంపార్టెంట్ ఇస్తారు కదా, బయట దొరికే కెమికల్స్ వల్ల ఏం జరుగుతుంటే స్కిన్కి సంబంధించి ఇలా చెప్పినా కదా 180 రకాల క్యాన్సర్లో చాలా మంది తెలియదు సార్. 180 రకాల క్యాన్సర్ అంటే ఎక్కడ వస్తాయి సార్ అంటే క్యాన్సర్ రావడానికి ఒక రీజన్ చెప్పాలా. క్యాన్సర్ ఒక దగ్గర పుడితే కాలు కడ పుట్టిందనుకో ఏడా స్టార్ట్ అయ్యేది తెలియదు. అది చాలా మంది క్యాన్సర్ బాడీ మీకు ట్రావెల్ చేయదు, బ్లడ్లో ట్రావెల్ చేస్తుంది. ఇక్కడ స్టార్ట్ అయిందంటే క్యాన్సర్ ఇక్కడ కూడా రావచ్చు, ఇక్కడ కూడా రావచ్చు, ఎక్కడన్నా రావచ్చు. లిప్ క్యాన్సర్, కన్ను క్యాన్సర్, హెయిర్ క్యాన్సర్, తెలుసా ఇవన్నీ పేర్లు? రోమి క్యాన్సర్, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాల క్యాన్సర్ బయటకు వెళ్తాయి. ఇవన్నీ వెళ్ళడానికి గల అంటే బ్లడ్లోనే. నేనేమంటే ఏదో ఒక రోజు క్యాన్సర్కి సంబంధించిన సెలబ్రిటీలు కూడా చనిపోవడం కానీ ఒకే ఒక రీజన్ ఏంటంటే ఎక్కువ బయట. ఇప్పుడు మన రజనీకాంత్ ఉండా ఎంత ఏజ్ ఉంటుంది దానికి? ఒక 75-80 ఉంటాడు. ఇప్పుడు ఆడ జైలర్ సినిమాకి నాకు తెలిసి ఒక బకెట్ పట్టుకోపోతాడు కెమికల్ అది మేకప్. అవునా కదా? నేనేమంటే ఎక్కువ శాతం లేడీస్ మీకు ఒక విషయం చెప్పాలి. రేపు పెళ్ళి ఉంటే ఈ రోజు అందరూ బ్యూటీ పార్లర్ పోతారు. అసలు ఎందుకు? రేపు పెళ్ళి ఉంటే ఇప్పుడు నేను ఈ కలర్ ఉన్నా ఇమీడియట్గా తెల్ల చేస్తారన్న చాలా మందికి అర్థం అవ్వట్లేదు. డబ్బులు పెట్టుకుని ఆగమామ అవుతారు. విషయం ఏంటంటే నువ్వు అందంగా తయారవ్వాలంటే నువ్వు చేయాల్సిన మొట్టమొదటి పని మంచి భోజనం చేయాలా, దాంతోపాటు మంచి కాస్మెటిక్స్ యూజ్ చేయాలి.
నేనేమంటా అంటే బయట దొరికే కాస్మెటిక్స్ లో ఎక్కువ శాతం కెమికల్స్ ఉండడం వల్ల మీరు చూడండి యూట్యూబ్ లో కూడా తెచ్చుకుంటండి లిప్ బామ్ ఏమంటారు కదా, లిప్ బామ్ ఏదో బాంబు గింపు మేము పెట్టుకుంటాం కదా మేము ఎక్కువ కలర్ మమ్మీ ఈక్వల్గా ఉంటాం, మీరే మారుతా ఉంటారు అప్పుడు మేము ఈక్వల్గా ఉంటాం. నేను చెప్పే పాయింట్ ఏంటంటే ఇలాంటి బయట యూజ్ చేసి లిప్కి సంబంధించిన క్యాన్సర్స్ కూడా వచ్చే అవకాశాలు ఎక్కువ. మన దాంట్లో వేగ్ ఆన్ రేంజ్ అంటే చెట్ల నుంచి, వేర్ల నుంచి, ఆకుల నుంచి, పండ్ల నుంచి ఓన్లీ ఏమంటారు మన న్యాచురల్గా ప్రొడక్ట్స్ అనేవి తయారవుతాయి. సో ఇది బ్యూటీ కేర్ సంబంధించిన ప్రొడక్ట్స్. నెక్స్ట్ హెల్త్ కేర్. బ్యూటీ కేర్ ప్రొడక్ట్స్ వాడితే ఫ్యూచర్లో స్కిన్ కానీ నీకు కానీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లాంటి ప్రొడక్ట్స్ అనేవి తెలుసుకొని వాడండి. ఓకేనా? గుడ్ మార్నింగ్. ఇప్పుడు హెల్త్ కేర్. ఇప్పుడు నాకు కావాల్సింది మెడిసిన్, హెల్త్ సప్లిమెంట్స్. ఈ రెండింటి గురించి నాకు డిఫరెంట్ తెలియదు. దీంతో పాటు అసలు రోగాలు ఎట్లా వస్తాయో నాకు ఫస్ట్ తెలియదు. ఒక మనిషికి చెప్పండి, రోగాలు ఎట్లా వస్తాయో చెప్పండి. ఒక మనిషికి రోగం ఎందుకు వస్తుందో చెప్పండి. దీర్ఘకాలిక రోగాలు అనేది ఎలా వస్తాయి? బీపీలు, షుగర్లు. ఒక మనిషి పుట్టిన తర్వాత కొన్ని రోజుల తర్వాత బీపీలు, షుగర్లు, థైరాయిడ్లు, సైనస్ ప్రాబ్లం, అక్షరాలు, ఇదే కాదు పిల్లలు పుట్టకపోవడానికి ఎలాంటి రీజన్స్ కానీ ఎందుకు వస్తాయో అలా చెప్పగలుగుతారా? అది చాలా మంది తెలియదు. చెప్పండి. తినే ఫుడ్ కదా. ఇప్పుడు తినే ఫుడ్ లో తీసుకుందని నేనేమంటే శరీరానికి ఏమి కావాలి తెలుసా? అది చాలా మంది తెలియదు. శరీరానికి కావాల్సింది విటమిన్స్, ప్రోటీన్స్. ఈ రెండు తీసుకుంటే మనకు ఇప్పుడు రిలీజ్ అవుతుంది. ఏందో తెలుసా? గుడ్ మార్నింగ్. ఇప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్. ఇది కాదు ఒక్కసారి అర్థం చేసుకోండి. నేను ఎందుకు చెప్తున్నా అంటే నాకు తెలిసినంత స్థాయిలో నేను చెప్తున్నా. మీకు నాకంటే ఎక్కువ నాలెడ్జ్ ఉంటే కూడా చెక్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఒక మనిషి ఎందుకు రోగాలు వస్తున్నాయి, ఎందుకు పీసీఓడి ప్రాబ్లం. ఇప్పుడు ఇంతమంది అమ్మా మీకు ఒకటి అర్థమైతే చెప్తా. ఒక 3 నెలలు కరెక్ట్ ఉంటే 4 నెలలు సరిగా లేకపోవడం, 5 నెలలు కరెక్ట్ ఉంటే 6 నెలలు సరిగా లేకపోవడం మనకు తెలుసు. కొన్ని పిల్లలు పుట్టట్లేదంటే ఆడవాళ్ళలో ప్రాబ్లం ఉంది, మగవాళ్ళలో ప్రాబ్లం ఉంది అనుకుంటారు. రీజన్ ఏందో తెలుసా? సింపుల్ అని చెప్పాలా? మనం తింటున్నా చాలా మంది అంటారు ఏమంటారు, సార్ మా మనవరాలు పిల్లలు అయితే లేదు సార్, 4 లక్షలనే పెడతా అంటే ఆయన దేవుడా? అసలు మీకు అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ ఫీమేల్ అండ్ మేల్ ఈ రెండింటిలో చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఈడ ఒక 200 ఉండాలి హార్మోన్స్, ఈడ 200 ఉండాలి. ఇప్పుడు ఈడ 150 వచ్చినాయి, ఈడ 140 వచ్చినాయి. ఇప్పుడు ఇద్దరు మెడిసిన్ ఏం చేస్తారు? అడిగినా ఈ 200 అయ్యడానికి మెడిసిన్ ఇస్తారు అంతే. ఈ లాజిక్ జనానికి తెలియదు. పోయే దగ్గర లక్షలు ఖర్చు పెడుతుంది. కానీ దీనికంటే ముందు పిల్లలు పుట్టకపోవడం గల కారణాలు ఆడవాళ్ళలో ప్రాబ్లం లేదు, మగవాళ్ళలో ప్రాబ్లం లేదు. ప్రాబ్లం ఏంటో తెలుసా? హార్మోన్స్ ఇంబ్యాలెన్స్. మరి హార్మోన్స్ ఏ షాప్లో దొరుకుతాయి? మనమే తయారు చేసుకోవాలి. ఏడంటే మంచి ఫుడ్ తోటి. ఒకప్పుడు పెద్ద మనుషులు చెలక పంటలు తిన్నారు, మంచి భోజనం చేశారు, ఎలాంటి కెమికల్స్ లేని ఫుడ్ తిన్నారు కాబట్టి 100 years ఉన్నారు. 10 మంది క్రికెట్ టీం, కబడ్డీ టీం కన్నారు. ఒక 10 మంది, ఓ 7 ఒక 6 కన్నారు. మనము ఒక బాబు పుట్టగానే 5 నెలలు గ్యాప్ రావటాలు, 5 ఏళ్ళు గ్యాప్ రావటాలు, పీసీఓడి ప్రాబ్లమ్స్ రావడం, గర్భసంచి బాబులు రావడం, బుడగలు రావటాలు, ఇలాంటి సమస్యలు ఎందుకు వస్తున్నాయి? ఒక్కరిని ఆలోచించినా దీనికి అన్నిటికీ ఒకటే సొల్యూషన్. ఒకప్పుడు పెద్ద మనుషులు మంచి ఫుడ్ తిన్నారు, ఆరోగ్యంగా ఉన్నారు, 10 మంది పిల్లలు కన్నారు, ఒక్కరు కూడా గర్భసంచి వాపులు లేదు, అబార్షన్స్ లేదు, ఎలాంటి ఇబ్బంది లేవు. ఇంకా కూడా ముసలి కుసుంటారు, లేస్తారు, హాయిగుంటారు. గర్భసంచి తీసేసే రోజు కూడా ఒక్కరు కూడా రాలా. మరి మనకెందుకు ఈ సమస్యలు వస్తున్నాయి? ఇది చాలా మంది తెలియదు. ఇప్పుడు అమ్మా ఇప్పుడు మన ఫుడ్ వాళ్ళ ఫుడ్ ఏమట్లా ఉంది. మన ఫుడ్ చెప్పాలా? సాయంత్రం కానీ గప్చుప్పుడు, మిర్చీలు, బజ్జీలు, ఎగ్ పప్పు, ఈ పప్పు, ఆ బకెట్, ఈ బకెట్ మొత్తం అనేది ఇది. వాళ్ళేమో మంచి ఫుడ్ తీసుకుంటే ఆ ఫుడ్లో విటమిన్స్ వచ్చినాయి, ప్రోటీన్స్ వచ్చినాయి, హార్మోన్స్ రిలీజ్ అయినాయి. మన ఫుడ్లో ఎగ్ పప్పులో ఏ విటమిన్ ఉందో చెప్పు? లాలీపాప్లో, గప్చుప్లలో, రెడ్ బకెట్లో. మనమేమో డస్ట్బిన్ అవుతున్నాం, వాళ్ళేమో ఆరోగ్యంగా 100 ఏళ్ళు ఉండడానికి గల కారణాలు. నేను చెప్పే పాయింట్ ఏంటంటే ఇలాంటి ఫుడ్ తినడం వల్ల ఇప్పుడు నేను ఇలా కూడా అదే చెప్పిన. మీరు చూడండి ఒకసారి, ఫుడ్కున్న పవర్ ఏంటో తెలుసా? ఒక మనిషిని చంపేస్తుంది, అదే ఫుడ్ ఒక మనిషిని బ్రతికిస్తుంది. ఈ రెండింటికి రీజన్స్ మీకు అర్థమయ్యేది చెప్తాను. ఇప్పుడు 3 నెలలు కరెక్ట్ లేదు, 4 నెలలు 3 నెలలు బాగుండి 4 నెలలు రావట్లేదు, 5 నెలలు కరెక్ట్ ఉండి 6 నెలలు రావట్లేదు. ఆల్మోస్ట్ 23,000 మందిని జాయిన్ చేసిన స్టిల్ ఎవరెవరికి ఏ ప్రాబ్లం ఉందో నాకు చూస్తూనే చెప్పగలుగుతా. అంటే మేము నేను ఆ విధంగా తప్పట్లేదు. బట్ ఒకసారి అర్థం చేసుకోండి. నేను చెప్పే పాయింట్ ఎందుకు ఆ ప్రాబ్లం జరుగుతుందంటే మీకు మీరే క్వశ్చన్ వేసుకోండి. ఒక 3 నెలలు మొత్తం గప్చుప్లు, మిర్చీలు, బజ్జీలు ఇవే తింగురి. 4 నెలల డేట్ చూసుకోండి. ఒక్క 3 నెలల తర్వాత ఇది ఆపి మళ్ళీ లేటెస్ట్గా గుడ్లు, పాలు, ఆకుకూరలు, మంచి మంచి వెజిటేరియన్ తిని ఇలా ఉండండి. అప్పుడు డేట్ చూసుకోండి. నేను అనే పాయింట్ ఏంటంటే జనాలకి ఇట్లా చెప్తే అర్థమవుతుందన్న ప్రయత్నం చేస్తున్నాను. అట్లా తింటే ఎందుకు డేట్ రాలేదు, ఇట్లా తింటే డేట్ ఎందుకు వస్తుంది అంటే బాడీ కావాల్సింది ఏంటి? అంతే కదా. నేను చెప్పేది ఏంటంటే జనాలు విటమిన్ ఉండే మర్చిపోయారు. కానీ ఫోన్ చేస్తారా అలా ఆయనకి 7 అంటే ఆ మూలకున్నా అంటే ఫస్ట్ బకెట్ పట్టుకారా. ఈ మధ్య వంట ఉండే సరిపోయింది, మర్చిపోయారు. మొత్తం రెస్టారెంట్ పట్ల అలవాటు అయిపోయారు. నేను చెప్పే పాయింట్ ఏంటంటే మంచి ఫుడ్ తింటే మీకు ఇంకో విషయం తెలుసా? హార్మోన్స్ మీద డిపెండ్ అయిన శరీరాలు. మనం కళ్ళు బాగుండాలంటే ఒక హార్మోన్ రిలీజ్ ఇవ్వాలి తెలుసా? ఎవరికన్నా
జుట్టు రాలిపోకుండా ఉండాలంటే ఒక హార్మోన్ రిలీజ్ కావాలి తెలుసా? ఆకలి కావాలన్నా నాయన అంటే ఒక హార్మోన్ రిలీజ్ కావాలి. తినే